హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ స్పెసిఫైడ్ ట్రేడ్ వచ్చేసరికి 430 రూపీస్ దగ్గర, అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర మనకి ఇది ట్రిగ్గర్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ నేను తీసుకునే 420 ఉంది. ఎక్కువ ఫ్లక్చువేటింగ్ ఉన్న వాళ్ళు 430 దగ్గర మనకి ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. కానీ బ్యాంక్ నిఫ్టీ 48,500 పిఈ ఆప్షన్లో మనం 20 లాట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. నా టార్గెట్ దీనికి వచ్చి ఆల్మోస్ట్ 500 అండి. ఆల్మోస్ట్ ఐ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 475 అబవ్ ఆఫ్ దిస్ ప్రైస్ అండి. అంటే నేనైతే హోల్డ్ అయ్యే ఉంటాను. ఈ ప్రైస్ స్పెసిఫై అమౌంట్కి నేను ఖచ్చితంగా హోల్డ్ అయ్యి ఉంటాను. ప్రజెంట్ 935.43 అయిందండి. 926 అవుతుంది. ఈ స్పెసిఫై ట్రేడ్ ఏదైతే ఉందో 475 వరకు హయ్యెస్ట్ టచ్ అవ్వాల్సిందే మనకి. ఆల్మోస్ట్ 435 కాకపోయినా 465, 470 అయినా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. చూడండి, ఆల్రెడీ 442 వరకు వెళ్ళిందండి. మనం దీనికి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 1,29,000 నియర్లీ. 1,29,000 నియర్లీ అండి. అంటే 20 లాట్స్ బుక్ చేసుకున్నాం. 436 దగ్గర మనకి ప్రజెంట్ మార్కెట్ అనేది రన్ అవుతుందండి. సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 2 క్యాండిల్స్ అండి. నెక్స్ట్ 2 క్యాండిల్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. బికాజ్ ఇక్కడ ఫ్లక్చువేటింగ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అల్టిమేట్గా ఉంది ఈ సెకండ్ అయితే మాత్రం. ఎందుకంటే దాని గురించి మనం వెయిట్ చేస్తున్నాం. ఈ క్యాండిల్ కన్సల్టేట్ అవుతుంది ఖచ్చితంగా. 5 మినిట్స్ క్యాండిల్ కాబట్టి ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఇంకా 2 minutes 20 seconds ఉందండి ఎగ్జాక్ట్గాను. 2 minutes 20 seconds తర్వాత వచ్చే 2 క్యాండిల్స్ కూడా మనకి ప్రాపర్లీ మనకి టార్గెట్ ప్రైస్ ఇచ్చేసే వెళ్తుంది ఖచ్చితంగా. అంటే మనం బేసికల్గా టార్గెట్ 430కి 5% పెట్టుకుంటే ఆల్మోస్ట్ నియర్లీ 22 రూపీస్ అండి. అంటే 430, 452 మన టార్గెట్ అవుతుంది. కానీ మనం అల్టిమేట్గా నేనైతే 465, 470 వరకు ఉండడానికి ఈ స్పెసిఫైడ్ రేట్లో నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి. సో 430 దగ్గర మనకి ప్రైస్ రన్ అవుతుంది ప్రజెంట్. ఈ క్యాండిల్ కన్సల్టేషన్ అవ్వాలి. క్యాండిల్ క్లోజ్ అయ్యి తర్వాత వచ్చే నెక్స్ట్ 2 క్యాండిల్కి సంబంధించింది మనకి అప్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ క్యాండిల్ మన టెక్నికల్ ఇండికేటర్స్ రెడ్ లైన్ పైనే ఉంది. ఖచ్చితంగా రెడ్ లైన్ పైన ఉంది. రెడ్ లైన్ కిందన ఉంటే మనం నెగిటివ్గా చూడొచ్చు. రెడ్ లైన్ పైన ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఇది మన మార్కెట్ ప్రైస్ ఇచ్చేసే వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా విక్ ఏదైతే ఉందో విక్ టచ్ చేసుకుంటూ ఉందండి క్యాండిల్. సో అల్టిమేట్గా నెక్స్ట్ వచ్చే 2 క్యాండిల్స్ని మనం టార్గెట్ పెట్టుకుంటే కనుక మనకి మ్యాక్సిమం ఆఫ్ ది మ్యాక్సిమం మన ప్రాఫిట్ ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో మనం ఎర్న్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగానే ఉంటాయి. 431 తీసుకున్నాం కదండి మనం ఇంచుమించుగా. సో మన టార్గెట్ వచ్చి 453 అయితే 6% వస్తుందండి నియర్లీ. 457, 460 అయితే కనుక నియర్లీ 7% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చాను. 461 రూపీస్ అయితే నియర్లీ మనం ఎక్స్పెక్ట్ చేయవలసింది 6-7% అండి. అంటే మనం 1,29,000కి 7% వస్తుంది. 7,000 + 2,100, 9,100 మన టార్గెట్ అండి. 9,100 అవర్ టార్గెట్. ఇక్కడ 1,500 ఉంది కదా టోటల్ P&L అకౌంట్. 0.92%లో రన్నింగ్ అవుతుంది మూమెంట్. 441 దగ్గర మన ప్రైస్ మూమెంట్ ఉంది. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో అల్టిమేట్గా మనకి ఖచ్చితంగా కూడా 461కి రావాలి. వచ్చిన తర్వాత మనం ఈ మార్కెట్ నుంచి లెఫ్ట్ అవుతాం. ఇన్ కేస్ మన నార్మల్ లాస్ వచ్చేసరికి ఇది ఎప్పుడు కూడా ఎక్కడ మెయింటైన్ చేయాలంటే దీనికి నార్మల్ లాస్ వచ్చి 401 చూపిస్తుందండి. అండ్ నియర్లీ 400, 405 అంటే 25 రూపీస్ చూపిస్తుంది. మనం 1:1 తీసేయచ్చండి ఈజీగా. 1:1లో మనం మాట్లాడుకోవచ్చు. ఇది ప్రజెంట్ కూడా ఇంకా ఫుల్గా రెడ్ క్యాండిల్ అయితే మనకి ఎక్కింది. రెడ్ లైన్ పైకి ఎక్కింది. ఇది అల్టిమేట్గా బూమ్ అనేది ఖచ్చితంగా 99% కాదు, మోర్ దెన్ 100% కూడా నేను ఈ క్యాండిల్లో అంత బిలీవ్ చేస్తున్నాను ఈ స్పెసిఫై ఈ క్యాండిల్లో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 462 గురించి నేను వెయిట్ చేస్తున్నాను. స్పెసిఫై దిస్ క్యాండిల్. ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ 48,500 అండి మనది.
సో నేను వెయిట్ చేస్తున్నాను 461, 425 దగ్గర మనకి ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ రన్నింగ్లో ఉంది. 401 ఇస్ ద నెగిటివ్ ఇంపాక్ట్. కానీ గ్రీన్ క్యాండిల్స్ చూపిస్తున్నాయండి, గ్రీన్ క్యాండిల్స్ చూపిస్తున్నాయి. నేను ప్రెజెంట్ అయితే స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయట్లేదు. అట్లీస్ట్ 405 వచ్చిందా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. 390, 380 కన్నా ఖచ్చితంగాను. ఆల్మోస్ట్ 415 దగ్గర ప్రైస్ రన్నింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ బూమింగ్ క్యాండిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. దీనికి బూమింగ్ క్యాండిల్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని అనుకోవచ్చు, కానీ మనకి మాత్రం ఇక్కడ ఇంపాక్ట్ అనేది మనకి బులిషే ఉంది. చూసారా, ఒకేసారి ఆల్మోస్ట్ 420 నుంచి 435కి వెళ్ళింది. సో అబ్జర్వేషన్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా 15 మినిట్స్ క్యాండిల్లో అయితే మనకి టోటలీ పాజిటివ్గానే మనకి దీనికి చెప్తుందండి. టోటలీ పాజిటివ్. నియర్లీ ప్రైస్ ఆఫ్ 475 చూపిస్తుంది. ఇది కూడా 450 అండ్ 470 నెక్స్ట్ టార్గెట్. 450 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. 470 ఈక్వల్ టు సెకండ్ టార్గెట్ అండి. 450 and more than nearly 5%, nearly 5% of our portfolio amount. So not a bad. సో ఇంకా 439 దగ్గర ఉంది. ప్రెజెంట్ 935 అండి. 945కి లోపు అంటే మనకి ఇక్కడ బూమింగ్ గ్యారంటీగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి మనం ఇప్పుడు కూడా. ప్రెజెంట్ 24th Jan 2025 925కి ఎంటర్ అయిన ట్రేడ్ అండి ఇది. 925కి ఎంటర్ అయిన ట్రేడ్ ఇది. 425 to 430లో మనకి మార్కెట్ ప్రైస్ అనేది కన్సల్టేటెడ్ అయితే అవుతుంది. ఖచ్చితంగా అప్ మూవే ఉంది. 15 మినిట్స్ క్యాండిల్ అప్ మూవే క్లియర్ కట్గా కనిపిస్తుందని మనకి. సో నేను దాని గురించి వెయిట్ చేస్తున్నాను. డౌన్ మూమెంట్ అయితే నాకు కనిపించట్లేదు. $440 is the running price. $440 is the running price. 432. $432 అండి. ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తున్నానో అది మస్ట్ అండ్ షుడ్గా బయటకు వెళ్ళాల్సిందేనండి క్యాండిల్. ఎందుకంటే అల్టిమేట్గా చాలా క్లియర్ కట్గా ఉందండి. మనకి పైకి వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి వెయిట్ చేస్తున్నాను నేను. $420 దగ్గర మనకి మార్కెట్ ప్రైస్ రన్ అవుతుంది. $935 కదా, 945 అయితే ఖచ్చితంగా బూమ్ ఉంటుంది. ఇన్కేస్ ఏదైనా లాస్ కనుక మీకు సెట్ చేసుకున్నట్లయితే 400 లాస్కి మీరు స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా 100% గన్ షాట్గా నాకు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 465 అంటే నా ఎక్స్పెక్టేషన్స్ 99% కూడా 465. ఎందుకంటే అంత ఫ్లక్చువేటింగ్లో ఉంది పుట్ ఆప్షన్లో బ్యాంక్ నిఫ్టీ.
బ్యాంక్ నిఫ్టీ అంత క్లియర్ కట్గా మనకి పైకి మూమెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఫోర్ 10కి వచ్చిందండి. నేనైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే 945కి హెవీగా కన్సల్టేట్ అవుతుందండి అప్ అండ్ డౌన్. సో దట్స్ అది మెయిన్ ప్రాబ్లం అండి, అదే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే కిందకి తీసుకొచ్చి పైప్ కొడుతుందండి ఒకేసారి. సో అందుకే నేను ట్రైల్ స్టాప్ లాస్ కూడా 401, 400 అండ్ 395 to 400 ఈ మధ్యలో మెయింటైన్ చేసుకోండి ట్రైల్ స్టాప్ లాస్. మేజర్ ఆఫ్ ఛాన్సెస్ 500 కూడా టార్గెట్ పెట్టుకోవచ్చండి మీరు. ఎందుకంటే ఎంత లోయెస్ట్కి వెళ్ళినా మనకి ఆల్మోస్ట్ మనకి మేజర్ ఆఫ్ చాయిసెస్ అనేవి చాలా మనకి పుట్ ఆప్షన్లో పైకి కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఎందుకంటే 48,600 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో మనకు చూపిస్తుంది ఇక్కడ, 48,500 అనేది. సో ఇది దానివల్ల మనం అండ్ మన లైవ్ స్ట్రీమింగ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. నిఫ్టీలో అయితే టోటలీ వాల్టాలిటీ అండి, అంత వాల్టాలిటీ ఉందంటే ఈరోజు నిఫ్టీ ఎందుకు తీసుకోలేదా అని అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే మాత్రం. నిఫ్టీ అయితే 190 నుంచి 220 వరకు పెరిగింది ఈరోజు. అంటే నియర్లీ మనం అనుకున్న ఈ 5 minutes క్యాండిల్ కూడా బంపర్గా పెరిగిందండి ఒకేసారి. నియర్లీ 48,462 వరకు కూడా మన బ్యాంక్ నిఫ్టీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 48,400 అండి, అంటే నియర్లీ 580 ఉంది. 500 ఫస్ట్ టార్గెట్ అండ్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ ఇస్ 48,200. ఐ మీన్ 48,500 to 48,450 నెక్స్ట్ టార్గెట్. ఆల్మోస్ట్ మనం ప్రైస్ని రీచ్ అయిపోతామండి. ఈరోజు లో అయితే 48,505. ఆల్మోస్ట్ మన క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బేరిష్ మూమెంట్ క్లియర్ కట్గా చూపిస్తుంది. ఓకే, మూమెంట్ స్టార్ట్ క్లియర్ కట్ మూమెంట్ అండి. 460, 463, 463, 468 క్లియర్ కట్ మూమెంట్ అండి. ఓకే, క్లియర్ కట్ 467 అండ్ ఎడిట్ 475 అండ్ సెట్ టార్గెట్ 501. టార్గెట్ ఈజ్ 501. నో, మనం ఆల్రెడీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 11.21% అండి, నియర్లీ 12% మనం ఉంది. సో దీన్ని స్క్వేర్ అప్ చేసేద్దామండి, ఇంకా చాలు. థ్యాంక్ యూ. అండ్ ఈ స్పెసిఫిక్ ట్రేడ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం తీసుకున్న ట్రేడ్ వచ్చి 925, ఎగ్జిట్ అయిందేమో 949 అండి, సారీ 939. ఇంచుమించుగా ఉన్నది ఇంతసేపు మనం 14 minutes ఈ క్యాండిల్లో ఉన్నాం. 487 ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది, 489 అల్టిమేట్గా ఉండొచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ 483, 500 అయితే మస్ట్గా టచ్ అవుతుంది అని క్యాండిల్. సో ఇటువంటి క్యాండిల్స్ మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి అనేది ముందుగానే మనం అంచనా వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న మన ఇండికేటర్స్ వల్ల. సో నేను ఏదైతే ఎస్టిమేషన్ చేశానో ఎగ్జాక్ట్గా 940 నుంచి 945 అని ఏదైతే చెప్పాను, 939 అయిందండి, 940. సో ఇక్కడే మూమెంట్ చెప్పాను, ముందుగానే చెప్పాను, కరెక్ట్గా ఇక్కడ మూమెంట్ తీసుకుంది. 487 దగ్గర ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది ప్రైజెస్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన 5% ఆఫ్ ది ప్రాఫిట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో. సో నేను 5% కాదు, మోర్ దెన్ 5%, 10% ఆఫ్ ది గెయిన్ తీసుకోవడం జరిగింది ఈ స్పెసిఫై దిస్ ట్రేడ్. సో నేను 48,500 పిఈ ఆప్షన్లో 431కి నియర్లీ బుక్ చేసి 481కి నేను దీన్ని ప్రైస్ క్లోజ్ చేసాం. అంటే 15,045 ఓన్లీ 14 minutes ఆఫ్ దిస్ ట్రేడ్ మనం క్లోజ్ చేసాం. ప్రెజెంట్ అయితే మళ్ళీ కన్సల్టేషన్లోకి వెళ్తుందండి, ప్రైస్ 462 వచ్చింది. అందుకే నేను ఇంకా మనకి చాలు నేను స్పెసిఫిక్ క్యాండిల్ వచ్చిన తర్వాత హైకి మన పర్సంటేజ్ 6%, 5-6% దాటిందా స్క్వేర్ అప్ చేయమన్నాను. ఖచ్చితంగా 5-6% దాటేసింది.